గాయాలతో ఆఫీస్కి వచ్చిన సూరజ్, జోష్న చెంప పగలగొట్టిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. జోష్న సూరజ్ని కొట్టించడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాడిని చంపాలి అనే అంత కోపం కసి నాలో ఉన్నాయంటూ రగిలిపోతూ ఉంటుంది. దీనికి ఏం అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే పుట్టినరోజుకి దీప ఇచ్చిన గిఫ్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది సుమిత్రకి. ఆ గిఫ్ట్ చూసుకున్న సుమిత్ర, నిజంగా ఇది నేను మర్చిపోలేని గిఫ్ట్, జన్మలో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సిన గిఫ్ట్ ఇది. దీన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మరో జన్మ ఎత్తిన రోజుని మళ్ళీ నా కళ్ళ ముందుకి తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీప. దీని ముందు ఎవరు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా సరే సరిపోదు. నా మనసుకి హత్తుకునే గిఫ్ట్నిచ్చావు, నా మనసుకి నచ్చే గిఫ్ట్నిచ్చావంటూ దీపని తెగ మెచ్చుకుంటూ హత్తుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే మమ్మీ, నేను ఒక గిఫ్ట్ తెచ్చానంటూ జోష్న గిఫ్ట్ ఇస్తుంది. జోష్న గిఫ్ట్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ దీప ఇచ్చిన గిఫ్ట్ ముందు నువ్విచ్చిన గిఫ్ట్ నాకు నిజంగా అది ఎక్కువగా అనిపించడం లేదు. నువ్విచ్చింది ఖరీదైంది అయి ఉండొచ్చు, కానీ దీప ఇచ్చిన గిఫ్ట్ ఇది నాకు మరో జన్మ ఎత్తిన జ్ఞాపకం. జీవితంలో ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన క్షణాన్ని మరోసారి నా కళ్ళ ముందుకు తీసుకొచ్చింది అంటూ ఎమోషనల్ కూడా అవుతుంది అక్కడ. ఇక సుమిత్ర అయితే, అమ్మో, ఈవిడ ఇంత ఎమోషనల్ అవుతుంది అంటే గుట్టుగాని రట్టయిపోతుందా ఏంటి? కొంపదీసి వీడిగాని నిజాన్ని బయట పెట్టే ప్రోగ్రాం ఏదైనా పెట్టాడా ఏంటి అని చెప్పేసి ఇక పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. అలా పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే అయిపోతాయి. ఇక దీపని అంతగా మెచ్చుకున్న సుమిత్రని చూసిన జోష్న మళ్ళీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు చూసినా నాకు ఏదో ఒక రకంగా కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. దీపని దెబ్బ కొట్టాలని ప్రతిసారి ప్రయత్నించినప్పుడల్లా మళ్ళీ తిరిగి కోలుకుంటుంది. కోలుకోలేని దెబ్బ కొట్టాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి, దీపని ఎలా దెబ్బ కొట్టాలి అనుకుంటున్నావా? నువ్వు చేసే తింగర పనుల కారణంగానే నువ్వు అందరి ముందు తక్కువ అవుతున్నావు. తెలివిగా ఉండవే అంటే దారిన పోయే దరిద్రాన్ని మొత్తం నెత్తిన పెట్టుకుని ఇక్కడ ఉండవలసిన విషయాలు పట్టించుకోవడం మానేసావు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. లేదు, నేను దీపకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతాను. త్వరలోనే దీపని కంపెనీ నుంచి, ఈ ఇంటి నుంచి కూడా బయటికి గెంటేస్తాను. నువ్వే కదా వెళ్ళి కంపెనీ తగిలించుకుని వచ్చి ఇక్కడ పెట్టావు. లేకపోతే ఇప్పుడు ఇంట్లో అది ఉండేదే కాదు. అది బయటెక్కడో ఉంటే మీ అమ్మకి ఇంత ప్రేమ వచ్చేదే కాదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పారిజాతం. అయితే త్వరలో అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. దీప ఏమవుతుందో నాకే తెలీదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక్కడ సూరజు హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. సూరజు చెయ్యికి కూడా చాలా పెద్ద గాయం అవుతుంది. సూరజ్ చేతికి కట్టు వేస్తారు, తలకి తగిలిన గాయానికి కూడా కట్టు వేస్తారు. సూరజు ఇదంతా ఎలా జరిగింది, అసలు ఎవరు చేశారు అని ఎంక్వైరీ మొదలు పెడతాడు. సూరజ్కి అర్థమైపోతుంది ఇదంతా జోష్నే చేసింది అని చెప్పి. తన మీద ఉన్న పగ ప్రతీకారం తీర్చుకోవడం కోసం తను చేసిన పనికి కారణంగా జోష్న ఇలా తనపై పగ తీర్చుకుందన్న విషయం అయితే సూరజ్కి అర్థమవుతుంది. సూరజు అంతటితో ఎలా ఊరుకుంటాడు? లేదు, ఇప్పుడు తనని ఇలా వదిలేస్తే రేపన్న రోజు మరో రకంగా నా ప్రాణాలతో చెలగాటమాడుకుంటుంది. నా జ్యూస్ సెంటర్ తీయించావనే నీ చేత నేను జ్యూస్ అమ్మించాను. ఇప్పుడు నాకే గాయాలు చేసి నన్ను ఈ భూమి మీదే లేకుండా చెయ్యాలి అనుకున్నావు. నిన్ను ఏ పరిస్థితికి తీసుకొస్తానో నీ వాళ్ళ ముందు ఈరోజు నువ్వేమవుతావో చూసుకో అని చెప్పేసి ఇక సూరజ్ అయితే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక్కడ దీప, అలాగే జోష్న, కార్తీకు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. అలా దీప, జోష్న ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగానే ఈలోగానే శివనారాయణ అక్కడికైతే వస్తాడు. వచ్చిన శివనారాయణ అయితే వాళ్ళతో అంటూ ఉంటాడు, ఈసారి ఎలాంటి మిస్టేక్స్ రాకూడదు. ఆల్రెడీ మీ ఇద్దరి చేతుల్లో రెస్టారెంట్స్ పెట్టి ఇక రోజులు గడుస్తున్నాయి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం లేదు. దీప వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంది. జోష్నకి అవకాశమే రాలేదు.
మీరేం చేస్తారో తెలియదు. మీరు ఖచ్చితంగా ఇక గ్రోత్ పెంచాలి. లేకపోతే సీఈఓ పదవికి మేము కరెక్ట్ కాదని వదిలేసి వెళ్ళిపోవాలి. అంతే తప్ప రోజులు ఇలా వేస్ట్ చేస్తూ వచ్చిన అవకాశాలని వదిలేసి జోష్న రెస్టారెంట్కున్న పరువుని మీరు తీయడానికి లేదు అని చెప్పేసి శివనారాయణ వార్నింగ్ ఇస్తాడు ఇద్దరికీ కూడా. ఇక సరే తాత, నేను అదే పనిలో ఉన్నాను. ఖచ్చితంగా నాకు మీరు అప్పచెప్పిన రెస్టారెంట్ని 1 వీక్లోనే డెవలప్ చేసి చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. అయితే ఇక ఈలోగా దీప మాత్రం ఏం మాట్లాడదు, అలా మౌనంగానే ఉండిపోతుంది. దీప, నీ సంగతి ఏంటి? నేను కూడా ట్రై చేస్తాను, ఖచ్చితంగా గ్రోత్ తీసుకొస్తానని దీప కూడా మాట అయితే ఇస్తుంది. ఇక అక్కడి నుంచి శివనారాయణ వెళ్ళిపోబోతూ ఉండగా శివనారాయణ గారు అని చెప్పేసి సూరజ్ అక్కడికి వస్తాడు. అలా వచ్చేసరికి ఒక్కసారే ఇంకా ఆఫీసులో శివనారాయణ అలాగే దశరథ ఇక వీళ్ళతో పాటు జోష్న వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. దీప అలాగే కార్తీక్తో సహా అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. ఇక ఇలా ఉండిపోగానే ఈలోగా ఏంటయ్యా ఇదంతా? ఏంటి తలకి ఆ కట్టేంటి, చేతికి ఇలా ఇంత పెద్ద కట్టేంటి, ఏమైంది సూరజ్, ఏం జరిగింది అని చెప్పేసి కంగారు పడుతూనే అడుగుతారు అందరూ కూడా. ఇది కూడా మీ పుణ్యమే సార్. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? మా పుణ్యమే ఏంటి? ఏం జరిగింది? ఇది కూడా మీ మనవరాలు దయ వల్ల జరిగిన యాక్సిడెంటా? అదే యాక్సిడెంట్ కాదు, నన్ను మనుషులతో కొట్టించి నాపై పగ తీర్చుకోవాలి అనుకుంది, నన్ను చంపించాలి అనుకుంది. ఏం మాట్లాడుతున్నావు? నా మనవరాలిపై మళ్ళీ ఎందుకు ఇలాంటి నింద వేస్తున్నావు? నా మనవరాలు నీ జ్యూస్ సెంటర్ తీయించింది అంటే నువ్వు సాక్ష్యాలు చూపించావు, అది నేను ఒప్పుకుంటాను. మనుషుల్ని చంపాలి అనే అంత క్రూరత్వం, అలాగే ఇక రౌడీల్ని మాట్లాడి పెట్టే మెంటాలిటీ ఇదంతా కూడా నా మనవరాలికి లేదు, అది శివనారాయణ బ్లడ్లోనే లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సార్, నిజమే కావచ్చు మీరు చెప్పింది, మీ పెద్దవాళ్ళ వరకు మీరు చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు, కానీ మీ మనవరాలు అలా కాదు. తన ఈగో ఇక ఎంతవరకు వెళుతుంది అంటే అవతల మనిషిని చంపే అంతవరకు వెళుతుందని నాకు కూడా రాత్రే తెలిసింది. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నా మనవరాలే ఇదంతా చేయించిందని నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఏంటి కార్తీక్, నాకు కూడా తెలియదు తాత, ఈ విషయం నాకు కూడా తెలియదు అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఈలోగానే ఇక సాక్ష్యం ఉంది అంటూ ఆ రౌడీలు జోష్న మొబైల్కి పంపించిన వీడియోని శివనారాయణకి చూపిస్తాడు. ఆ వీడియో ఇక జోష్న మొబైల్కి ఎందుకు వచ్చింది, ఆ రౌడీల నుంచి కేవలం జోష్నకి మాత్రమే ఆ వీడియో ఎందుకు వచ్చింది, ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి అడిగేసరికి ఇంకేముంది, అడ్డంగా బుక్ అయిపోతుంది జోష్న. అయితే అలా బుక్ అయిపోయేసరికి, అంటే నువ్వు రౌడీలతో డీల్ మాట్లాడి ఒక మనిషి ప్రాణం తీయాలనుకున్నావా? నిజంగా ఇది నువ్వే చేశావా? చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. నువ్వు నిజంగా నా రక్తమేనా తాత అనేసరికి చెంప చెల్లుమనిపిస్తాడు శివనారాయణ. నోరు ముయ్, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను నిన్ను. మనిషి కళ్ళ ముందు అంత పెద్ద గాయాలతో కనిపిస్తున్నాడు, అసలు ఒక మనిషిని చంపాలని ఆలోచన రావడమే తప్పు. శత్రువుకైనా ప్రాణం పోసే ఈ శివనారాయణ ఇంట్లో పుట్టిన నువ్వు ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఆలోచించావంటే అసలు నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు దేనికి పనికి రాకుండా పోతావని ఇప్పుడే అర్థమైంది. నా మనవరాలు ఎప్పటికైనా తన తప్పులు తెలుసుకుంటుంది అనుకున్నాను, కానీ నా మనవరాలు ఈ శివనారాయణ వారసురాలుగా ఉండడానికి ఎలాంటి అర్హతలు లేకుండా పోతుందని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నీలాంటి ఆడపిల్లని నా మనవరాలని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. నీలాంటి ఆడపిల్ల నా వంశంలో పుట్టిందంటేనే అది నాకు ఎంతటి తలవంపులో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న చిన్న తప్పులు చేస్తున్నావని సరిపెట్టుకుంటూ వస్తే, మనిషి ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తే ఈ శివనారాయణ ఎప్పటికీ క్షమించడు. నీకు ఎప్పటికీ క్షమాభిక్ష దొరకదు. ఇక నువ్వు ఎప్పటికీ ఒంటరి దానివే, నీకంటూ ఇక్కడ ఎలాంటి స్థానం లేదు అని చెప్పేసి
శివనారాయణ జోష్నకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.